హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. కోట్లాది మంది తెలంగాణ రైతాంగం కోటి ఆశలతో రైతు భరోసా కోసం వెయిట్ చేస్తూ ఉంది. మా వంతు ఎప్పుడు వస్తుంది, మా అకౌంట్లో డబ్బు ఎప్పుడు పడుతుంది, ప్రతి రైతు పెట్టుబడి పెట్టే సమయంలో చూస్తున్నటువంటి ఆశతో చూస్తున్న మాట ఇది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 1 year దాటింది, కానీ రైతు భరోసా మాత్రం లేటెస్ట్గా మొన్న మాత్రమే స్టార్ట్ అయింది. సరే స్టార్ట్ అయింది, ఇకనన్నా మా అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పి చూస్తూ ఉంటే ఇప్పటి వరకు చాలామంది అకౌంట్లో రైతు డబ్బులు పడలేదు. ఇప్పుడు రైతు భరోసా మీద వరుసగా వీడియోలు చేస్తున్నటువంటి సమాచారాన్ని సేకరించి రైతులకు చేరవేస్తున్నటువంటి జర్నలిస్ట్ తిరుపతి నాతో ఉన్నారు. తిరుపతిని అడిగి రైతు భరోసా గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ తిరుపతి, ఉన్నావా? బాగున్నాను. రైతు భరోసా మీద వరుసగా వీడియోలు చేస్తా ఉన్నావు, చూస్తా ఉన్నాను. ఏంటి రైతు భరోసా జనవరి 26వ తారీఖు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇకనన్నా అందరి అకౌంట్లో పడతాయి అని చెప్పేసి 12,000 రూపాయలు అంటే 6,000 పడతాయని చెప్పి అందరూ ఆశించారు. నేను ఎంతమందికి పడ్డాయి, మిగతా వరకు ఎప్పుడు పడబోతున్నాయి? సో ప్రభుత్వం ఫస్ట్ నేను కనుక్కున్న సమాచారం ప్రకారం 8 విడతలు వాళ్ళు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ఉన్నారన్న. 8 విడతలు. 8 విడతలలో వాళ్ళు గ్రామాల లెక్క, ఒకసారి 500 గ్రామాలు, ఒకసారి 600 గ్రామాలు, సుమారు మన దగ్గర 10,900 పైచీలకు రెవెన్యూ ప్రాంతాలు ఉన్నాయన్న, అంటే గ్రామాలు ఉన్నాయి. ఇన్ని గ్రామాలకు విడతల వారీగా 8 విడతలు 8 విడతలు లెక్క డివైడ్ చేసుకుని 31వ తారీఖు లోపు రైతు భరోసా ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మార్చి 31వ తారీఖు లోపు ఇద్దామనేది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక కీలకమైన డిసిషన్ అనేది కొంత వినబడినటువంటి వార్త. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం మనకు లీక్ ఇస్తేనే ఈ లీక్ నే మనం తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతాం. ఎందుకంటే డైరెక్ట్ ప్రభుత్వం మనకు ఫోన్ చేసి మాట్లాడేటటువంటి వ్యవహారం ఏమి ఉండదు కదా జనరల్ గా. సో నేనేమంటున్నా అంటే జనవరి 26వ తారీఖు రైతు భరోసా ప్రారంభించినారు. రైతు భరోసాతో పాటు ఇంకా 4 అంశాలు. ఒకటేమో ఇంద్రమ్మ ఇండ్లు, తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం, తర్వాత రైతు భరోసా. ఈ మొత్తం ఒక 4 అంశాలు. ఈ 4 అంశాలను ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినారు. దాంట్లో ఇప్పుడు కీలకంగా తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి అంశం రైతు భరోసా. ఎందుకంటే ఈ 1 year కాలం రాలేదు కాబట్టి 2024 మొత్తం కూడా రైతు భరోసా రాలే. ఏ రైతాంగానికి రైతు భరోసా పర్లేదు. జనవరి 26వ తారీఖు ఇస్తా అని చెప్పినారు, కానీ ఆదివారం కాబట్టి ఇవ్వలేకపోయినారు. 27వ తారీఖు అన్న సుమారు 577 గ్రామాలకు వచ్చినాయి అన్న. 577 గ్రామాలకు రైతు భరోసా వచ్చింది. ఆ 577 గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి రైతుకు రాలే. మళ్ళా ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దాదాపు ఒక గ్రామంలో 200 మంది రైతులు ఉంటే దాంట్లో కేవలం లిమిటెడ్ రైతులకే, అంటే సెలెక్టెడ్ గ్రామాల్లో లిమిటెడ్ రైతులకే 2 ఎకరాల లోపే ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క. ఆ లెక్కలతో సహా మనం టీవీలో టెలికాస్ట్ కూడా చేసినాం. ఎన్ని మండలాలకు ఎంత వచ్చింది, ఎన్ని జిల్లాలకు ఇచ్చినారు. దాదాపు 31 జిల్లాలలో లిమిటెడ్ మండలాలకు, లిమిటెడ్ గ్రామాలకు ఇచ్చినారన్న. దాంట్లో నల్గొండ టాప్. నల్గొండలో 577 గ్రామాలకు ఇచ్చినటువంటి సంఖ్యలో నల్గొండలో దాదాపు 35,722 మంది రైతాంగానికి ఇచ్చినారన్న. నల్గొండ టాప్ ఇది రైతు భరోసా ఇవ్వడంలో. 31 మండలాలు, 31 గ్రామాలకు నల్గొండకు సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినాయి. అంటే కొంత టాప్ కనబడ్డది. ఉమ్మడి నల్గొండ మొత్తం, అంటే నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ అన్ని వస్తాయి, అన్ని నియోజకవర్గాలు కలగలిపి వస్తాయి కాబట్టి నల్గొండలో మాత్రం టాప్ ఇచ్చినారు. అయితే ఇక్కడ మనం లెక్క చూసుకుంటే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్న 1,51,00,000 మందికి ఇస్తుండే అన్న. 50 లక్షల ఎకరాలకు ఇస్తుండే. అదే సారీ 1,51,00,000 ఎకరాలకు రైతు భరోసా వస్తుండే. రైతు బంధు ఇస్తుండే. అప్పుడు రైతు బంధు అనేటటువంటి పేరు, ఇప్పుడు రైతు భరోసా అని పేరు చేంజ్ చేసినారు. అయితే వీళ్ళు ఏం చేసిరు, 10,900 గ్రామాలలో సర్వే చేసిరు అన్న. సర్వే చేసి గుట్టలు, పుట్టలు, రాళ్ళు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాళ్ళు అన్నిటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అందరికి ఇచ్చినారు. అంతేగాని మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంటే మల్లారెడ్డి కూడా రైతు బంధు ఇచ్చింది. మరి పోనీ 600 ఎకరాలలో మల్లారెడ్డి ఏమైనా పంట పండిస్తారంటే లిమిటెడ్ 100 ఎకరాలు 50 ఎకరాలలో మాత్రం వాళ్ళ కుటుంబం తినడానికి లేకపోతే ఇంకేదైనా చేయడానికి మాత్రమే పంట పండిస్తారు. మిగతా కాలేజీలు, లేకపోతే చెరువు శిఖం భూములు అన్ని, ఇంకా కొన్ని గుట్టలు, పుట్టలు, రాళ్ళు కూడా ఉన్నాయి మల్లారెడ్డికి, అది వేరే విషయం. అయితే చాలా పనికిరానటువంటి భూమి, పాడుపడ్డటువంటి భూమి, బీడుపడ్డటువంటి భూములకు కూడా గతంలో రైతు బంధు ఇచ్చినారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పనికిరానటువంటి భూమికి రైతు బంధు ఇయ్యొద్దు, రైతు భరోసా కేవలం లిమిటెడ్ ఉన్నటువంటి, అంటే ఒరిజినల్ పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే రావాలి, సాగు చేసేటటువంటి భూములకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో 1,40,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తుంది. సుమారు 11 లక్షల ఎకరాలు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసినారు. ఆల్రెడీ ధరణి వెబ్సైట్ లో ఈ ఏదైతే తీసేసినటువంటి భూమి ఏదైతే సంఖ్య ఉంటుందో అదన్నీ కూడా మొత్తం క్యాన్సిల్ చేసినారు. ధరణిలో కూడా మీరు కొడితే మీకు వెబ్సైట్ లో రాదు, ఆ సర్వే నెంబర్లు రావు. మీకు సర్వే నెంబర్లు సుమారు 11 లక్షల సర్వే నెంబర్లు తీసేసినారు. ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నటువంటి భూమికే కదన్నా రైతు భరోసా వచ్చేది కాబట్టి అవన్నీ తీసేసినారు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న జరిగినటువంటి 27వ తారీఖు సుమారు వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా దగ్గర 9 లక్షల ఎకరాలకు సంథింగ్ ఇచ్చినారు. 9,48,000 ఎకరాలకు ఏదో రైతు భరోసా ఇచ్చినారు. పోనీ ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు అని చెప్పి మనం లెక్క తీస్తే
4,43,000 మంది రైతులకు సంథింగ్ ఇచ్చినారు. లెక్కపత్రం మొత్తం కాకుండా కూడా మన ఎస్టిమేషన్ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి రైతు భరోసా కూడా ఫస్ట్ విడతలో ఏమో దాదాపు 9 లక్షల ఎకరాలకు ఇచ్చినారు. తర్వాత ఎంతమంది రైతులకు 4 లక్షల మంది రైతులకు ఇచ్చినారు. మళ్ళీ సెకండ్ విడత, ఎందుకంటే విడతల వారిగా అని చెప్పి చాలా క్లియర్ గా ప్రభుత్వం చెప్పింది. సెకండ్ విడత నిన్న ఫిబ్రవరి 3వ తారీఖు వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఒక క్లారిటీ లేదన్న. ఇది నేను ఓపెన్ గా చెప్తా. ఎందుకంటే గవర్నమెంట్ ఫిబ్రవరి 2వ తారీఖు అని చెప్పినారు. 2వ తారీఖు ఆదివారం వచ్చింది, ఆదివారం ఫెయిల్ అయిపోయింది. అంటే వీరన్నీ ఆదివారాలు రిపబ్లిక్ డే అంటే బ్యాంకులో సెలవు వచ్చే దినాలి అనుకుంటారని. అంటే అట్లనే కాదు కానీ క్లారిటీ లేదు. బేసిక్ గా వీళ్ళ దగ్గర క్లారిటీ లేక డేట్లు అనుకుంటారు, ఫస్ట్ డేట్లు అనుకుంటారు. ఆ డేట్ లో వీళ్ళు క్లారిటీ మిస్ అయ్యి ఆదివారమో ఏదో సంథింగ్ ఏదో వస్తుంది. మొన్న ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా డేట్ అనుకునేటప్పుడు చూసుకుంటారు కదా. ఈ రోజు అవును, నిన్న రైతు భరోసా ఇచ్చినారు. దాదాపు 256 గ్రామాలకు ఇచ్చిరన్న. 256 గ్రామాలకు ఇచ్చిరు. అది కూడా కేవలం ఇంత 1,90,000 పైచిలకు మంది రైతులకి, 1,90,000 మంది పై. ఎంత ఘోరమో చూడు నువ్వు. అప్పుడే 4,40,000 4,90,000 పై మొత్తం కలిపి 6 లక్షలు. సరే, అట్లా క్యాలిక్యులేట్ చేసుకో. ఎన్ని ఎకరాలకు ఇచ్చిన మళ్ళా? కేవలం 5,64,000 ఎకరాలకు మాత్రమే నిన్న రైతు భరోసా. 9 ఇప్పుడు 5 అంటే దాదాపు 14 లక్షలు చేంజ్. 15 లక్షలు వేసుకో. 15 లక్షలు వేసుకున్నా నీకు రావాల్సిన రైతు భరోసా ఎన్ని ఎకరాలకు? మొత్తం 1,40 లక్షలు. నీకు వచ్చిన ఎన్ని? 15 లక్షలు. అంటే ఎంత? కేవలం 10% వచ్చింది. నువ్వు ఎంత క్యాలిక్యులేట్ ఎంత గుండు సున్నా పెట్టు, సున్నాల మొత్తం ఎన్ని పెన్నుతో గీకినా కూడా రావాల్సింది అంతే. ఎంతమంది రైతాంగానికి రావాలి? మన 8 లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి. ఇప్పుడు 6 లక్షల మందికి ఇచ్చారు. దీంట్లో ఇంకో క్యాలిక్యులేషన్ చెయ్యి. ఎకరం 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఎరికాను మన తెలంగాణలో? 35 లక్షల మంది కంటే పైచిలకే ఉంటారు అన్న. ఎవరికైనా కూడా నువ్వు చూడన్నా, అంటే ఎకరం ఉన్న వాళ్ళకి కూడా రాలేదు. ఎకరం ఉన్న వాళ్ళకి రాలేదు, 20 గుంటలు ఉన్న వాళ్ళకి కూడా రాలే అన్న చాలా మందికి. అయితే ఎవరికి వచ్చింది రైతు భరోసా అంటే ఈ నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం. ఫస్ట్ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, అంటే ఈ 4 జిల్లాలు ప్రధానంగా తీసుకున్నారన్న. అంటే ఇట్లా విసిరేసిన మెతుకుల్లో కూడా ఆ ఒక్కొక్క మెతుకు అక్కడ చేరింది. అంతే. ఈ 4 జిల్లాలు ఎందుకు అంటున్నా అంటే ఖమ్మం జిల్లా అత్యంత కీలకమైనటువంటి జిల్లా. ఇంకోటి పెద్ద ఉమ్మడి ఖమ్మం అంటేనే చాలా పెద్ద జిల్లా అని కూడా మనం రైతాంగంలో. ఎందుకంటే రైతులు ఖమ్మంలో సటన్ పంటని పండిస్తారు. ఏది వడ్లే పండిస్తారు, మిర్చే పండిస్తారు, కూరగాయలే పండిస్తారు, లేకపోతే పసుపే పండిస్తారు అని లిమిట్ ఉండదు. అన్లిమిట్. ఖమ్మం జిల్లా అంటేనే అన్లిమిట్ పంట. అంతేనా? పొంగిరెడ్డి జిల్లా, కోమటిరెడ్డి జిల్లా అని వాళ్ళు 2 ఇచ్చారు. అట్లా కూడా ఉంటుందిలే కానీ అట్లా కూడా ఉండొచ్చు. దానికి మనం ఏం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి. రెవెన్యూ అంటే భూముల శాఖ మంత్రి. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ మంత్రి, రైతాంగం మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, పైసల శాఖ మంత్రి కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. కాబట్టి 3 మంత్రులు కలిపి ఒకటే మరి ఖమ్మంకే ఎత్త అయిపోతుంది కానీ అట్లా కూడా ఇవ్వచ్చు, చెప్పలేం మరి. ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలు. ఖమ్మం జిల్లాలో కూడా ఎంతమంది పడింది రేవే, ఆ మెతుకు పడింది అంతే. అదే చెప్తున్నా నేను. ఖమ్మం జిల్లా అయితే ప్రధానంగా తీసుకున్నారు. ఖమ్మం జిల్లా ఒకటి, నల్గొండ జిల్లాలో కూడా ఇస్తున్నారు అన్న. ఎందుకంటే నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది చూడు మళ్ళా కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే సీనియర్ లీడర్ కాబట్టి వీళ్ళు వాళ్ళ జిల్లాలో కూడా ప్రధానంగా ఇచ్చుకున్నారు. అంటే అందరికి వచ్చిందని నేను చెప్తలేను. ఖమ్మం జిల్లా ఒకటి, తర్వాత నల్గొండ జిల్లా, 2 ఉమ్మడి జిల్లాలకు రైతు భరోసా వచ్చింది, ఇంకా వస్తూనే ఉంది. తర్వాత వరంగల్ జిల్లా, వరంగల్ కొండా సురేఖ, సీతక్క వీళ్ళిద్దరు కీలకమే వల్ల. మళ్ళీ ఈ జిల్లాలో కూడా రైతు భరోసా పడుతున్నది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ వరంగల్ కి, కాబట్టి అది చాలా కీలకం. కరీంనగర్ చూసుకుంటే పొన్నం ప్రభాకర్ జిడ్డన్న లెక్కనే. ఇక పొన్నమన్న నాకు తెలుసు, పొన్నమన్న గురించి నేను జర్నీ చేసినా కాబట్టి నాకు తెలుసు ఆయన గురించి. జిడ్డు తగులుకున్నాడని వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నది. మా జిల్లాకి నువ్వు ఇత్తవా సత్వా అంతే, నువ్వు కావాల్సిందే అనేటటువంటి వ్యక్తి. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ జిల్లాలో చాలా పెద్ద స్థాయిలో ఆయన రైతు భరోసా ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ 4 జిల్లాలు ప్రధానంగా తీసుకున్నారన్న. ఎందుకు తీసుకున్నారంటే ఈ 4 జిల్లాలో రైతాంగం ఎక్కువ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 3 పంటలు పండించేటటువంటి జిల్లాలు కూడా అన్న. ఖమ్మం జిల్లా పక్క అన్న. ఖమ్మం జిల్లాలో మీరు ఖమ్మం జిల్లా వాసే 3 పంటలు కూడా పండిస్తారు అన్న. ఖమ్మం పంటలు పండే రోజు ఎందుకంటున్నా అంటే ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి సంబంధించినటువంటి ఒక కాలువ పోతుంది అన్న. కొంచెం నీళ్ళకి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ పరిధిలో ప్రాంతాలు కాబట్టి, నీళ్లున్నటువంటి ప్రాంతం కాబట్టి, కొంత నీళ్లున్నటువంటి ప్రాంతం కాబట్టి 3 పంటలు. తర్వాత వరంగల్ జిల్లాలో కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉందన్న. అక్కడ కూడా 3 పంటలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు 3 పంటలు పండించే రోజులు లేవే. చెప్తున్నా అంటే వాళ్ళు ఏంది, వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎక్కువ రైతులు పంట పండిస్తారు. ఎక్కువ పంట ఎక్కడ నుంచి రైతాంగం పంట ఎక్కడి నుండి వస్తుంది అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసి 4 జిల్లాలు. ఈ 4 జిల్లాలను ప్రధానంగా తీసుకున్నారు. తీసుకుని ఈ 4 జిల్లాలలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇక
ఎక్కువ మండలాలు ఎక్కువ గ్రామాలు ఈ 4 జిల్లాలలో పడుతున్నాయి ఇప్పటిదాకా నేను తీసినటువంటి డేటా ఓకే అదే నేను ప్రతిరోజు డేటా తీస్తూనే వస్తున్నా రైతు భరోసా గురించి. ఎందుకంటే చాలా మంది రైతులు నన్ను కూడా అడుగుతుర్రానా, 4,000-5,000 మంది ఫోన్లు చేస్తురానా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నా సమాధానం చెప్పలేక. ఎందుకంటే మనము ఒక దాంట్లో మనం మునిగినప్పుడు కంప్లీట్ మునిగి తేలాల్సిందే, దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు. రైతులు మనల్ని బిలీవ్ చేసినప్పుడు, రైతులు మనల్ని నమ్మినప్పుడు రైతులకు మనం వాస్తవాలు చెప్పాల్సిందే. అంటే మనం జర్నలిస్ట్ కంటే ముందు రైతు పెట్టడం కూడా కదా 100% కదా. మీరింటికి పోతే మీరు కూడా వ్యవసాయం చేస్తారు, నేను ఇంటికి పోతే నేను కూడా వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమే మనకు శాతగాంది కాదు కదా. గుంటు కొడతాం, గొర్రు కొడతాం, అన్ని తెలుసు మనకు. నాగలు పడతాం, అన్ని పడతాం, మనకు అన్ని తెలిసినటువంటి వ్యవహారమే కదా. సో నేనేమంటున్నా అంటే ఇప్పటిదాకా కేవలం 15 లక్షల మందికి మాత్రమే ఇచ్చినారన్న. దాంట్లో కూడా రైతులు కూడా ఒక 6 లక్షల మంది రైతులకు ఇచ్చినారన్న. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఒక 15% మాత్రం రైతు భరోసా వచ్చింది. ఇప్పుడు ఇది ఇచ్చినటువంటి రైతు భరోసా ఇక ముందు రైతు భరోసా ఎట్లా పడుతుందట అంటే ఒక క్లారిటీలోకి ప్రభుత్వం ఇప్పుడు వస్తుంది. ఇంకా మొత్తం క్లారిటీ అని రాలే వీళ్ళ దగ్గర. ఇప్పుడు క్లారిటీ ఏంటంటే విడతలు వారికి ఇస్తాం, 8 విడతలు. నెక్స్ట్ గ్రామాల చొప్పున ఏది ఇంకో 600 గ్రామాలు, ఇంకో 700 గ్రామాలు, ఈ గ్రామాల చొప్పునే ఇస్తాం అనేటటువంటి వ్యవహారం ఒకటి. ఈ గ్రామాల చొప్పున అయితే ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఇంకో ఎందుకు చెప్తున్నా అంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టుకున్నారు. ఆ ప్రశ్న అడగబోతున్నా. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలకమైన స్టేట్మెంట్ చేశారు. నీకు ఇంకోటి చెప్పాలా, నేను దీని ఇంతకంటే ముందు చెప్తా. 577 గ్రామాలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారం పెడతానే ఆలోచనలు ఉన్నారు ప్రభుత్వం. 577 గ్రామాలకు రైతు బంధు ఇచ్చారు కదా, రైతు భరోసా ఇచ్చారు కదా. ఈ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ మొదటి విడత పెడదాం. సర్పంచ్ ఎలక్షన్స్ విడతలు పెట్టుడేందో నేను కొత్తగా చూస్తున్నాను. అంటే మీకు తెలిసి మీరు అది కూడా పోనీ సరే పెట్టుకోవచ్చు, వెసులుబాటు కోసం పక్కన పెట్టేస్తే. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు 15వ తారీఖు ఫిబ్రవరి 15 తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే వీళ్ళు అనుకున్న కులగణన కూడా అయిపోయింది కాబట్టి రావచ్చు. వస్తే గనక అప్పుడు రైతు భరోసా డబ్బులు అప్పటికి అన్ని గ్రామాల్లో పడకపోయి ఉంటే, పడే అవకాశం కనపట్లేదు కదా క్లియర్ గా. ఇప్పుడు 10% కూడా పడలేదు కదా. పడకపోతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి సహజంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర డబ్బులు పడితే ఎన్నికలు ప్రభావితం అవుతాయి అని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్నట్టే రైతు భరోసా డబ్బులు వేయొద్దు అని నిర్ణయం ప్రకటిస్తే రైతు నోట్లో మట్టి కొట్టినట్టేనా ఎన్నికలు అయిపోయేంత వరకు? ఒక విషయం చెప్తున్నా, కోకాపేట భూములు మీకు ఐడియా ఉన్నట్టుగా. అవును, కోకాపేట భూములు 1 ఎకరానికి 100 కోట్ల రూపాయలు ఉంటుందన్న. చాలా పిరం భూములు అవి. గతంలో కేసీఆర్ కూడా కోకాపేట భూములు అడ్డికి పావుసరు అమ్ముకున్నది మీ అందరికి ఎరికే. ఆయనకు అప్పులు కావాలి, రైతు భరోసాని ఇంకోటి ఇవ్వడానికి ఆయనకు డబ్బులు అవసరం ఉండే అప్పుడు ఆయన అమ్ముకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 400 ఎకరాలు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర కుదవెట్టిందన్న. డబ్బులు పెట్టి దాదాపు ఒక 6 నుండి 7 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నట్ట. తీసుకొని ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టాలన్నా రైతు భరోసా కోసం తీసుకున్నాయి. 6 నుంచి 7,000 కోట్లు, 6-7 వేల కోట్లు అనుకుందాం తీసుకురు. అది ఎప్పుడు సంక్రాంతి ముందు తీసుకురన్న ఈ డబ్బులు, సంక్రాంతి ముందు తీసుకురు. తర్వాత మొన్న 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర తీసుకున్నారన్న. మొన్న ఇదే నాకు తెలిసి ఈ నెల కాదు, డిసెంబర్లో అనుకుంటానా. మళ్ళీ డిసెంబర్లో 3,000 కోట్ల ఆర్బీఐ దగ్గర. మళ్ళీ ఆర్బీఐ కాడ బస్ స్టాండ్లకు ఇష్టాలు ఏమైనా కుదవెచ్చిలేదో మనకు తెలియదు, అదంతా వ్యవహారం. కానీ మళ్ళీ 3,000 కోట్లు అంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు జమ చేసిరే రైతు భరోసా కోసం. మరి 10,000 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి మీరు నిజంగా రైతుల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల ఏమైనా గౌరవం రైతు భరోసా అయిపోతుంది కదా. ఈ విడతల వారికి ఇస్తాం, 5 ఎకరాల లోపిస్తాం, 10 ఎకరాల లోపిస్తాం. పోనీ ప్రభుత్వం దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా? ఇగో పలాని డేట్కి ఇస్తాం, పలాని మండలాలకి ఇస్తాం, పలాని గ్రామాలకి ఇస్తాం, క్లారిటీ ఉందా? అప్పుడు అది కాదే, అసలు గ్రామాలు చెప్పింది ఎకరాలు చెప్పి ఒక 5 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇస్తాం, మరి అదే 10 ఎకరాలు ఉన్నోళ్ళకి మళ్ళీ ఇస్తాం. ఎకరం లోపు ఉన్నటువంటి 35 లక్షల మంది ఉన్నారన్న. 40 లక్షల మంది వేసుకో, 40 లక్షల మంది 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. నువ్వు ఏం చేయాలా? అట్లా కూడా 2 దఫాలు 20 లక్షల మందికి ఒకసారి, ఇంకో 20 లక్షల మందికి ఒకసారి, ఇట్లా కూడా పెట్టుకో. నువ్వేమైనా టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. గ్రామాలు పోతుంది, ఈ గ్రామాల పంచాయతీ అర్థమవుతుంది అన్న. ఫస్ట్ ఇప్పుడు ప్రభుత్వమే డౌట్, ప్రభుత్వమే కన్ఫ్యూజన్. ఇంకోటి చెప్తా, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదన్న. ఎందుకంటే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో తిరిగితే జనం ఉరికిచ్చి తంతురు. ఇది ఓపెన్ గా చెప్తున్నా. ఈ మాట నువ్వు చెప్పు. ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, గ్రామాల్లో పోతే రైతులు నిలదీస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నోడేం కాదు, చాలా కాలం సుదీర్ఘంగా అనేక మంది క్యాబినెట్ లో పనిచేసిన వ్యక్తి. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, తర్వాత కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. నేను చెప్తా, క్వశ్చన్ కంప్లీట్ కాక ముందుకే చెప్తా. మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చాలా సీనియర్ లీడర్. అవును, టీడీపీలో ఆయన కీలకంగా పనిచేసిండు. తర్వాత అప్పుడు బీఆర్ఎస్ లో పనిచేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా క్రియాశీలక పాత్ర రాజకీయాలలో పోషించినటువంటి వ్యక్తే. అంటే కొంత పాలిటిక్స్ లో కీలకమైనటువంటి వ్యక్తి. ఇంకోటి ఇప్పుడు మంత్రిగా ఉండలేని రాజీనామా చేస్తారు. రైట్, ఇదే చెప్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు నారాజ్ అయిందన్న. నారాజ్ అంటే మనం అంటాం కదా, ఇక నాతో అయితలేదురా, ఇక నేను చేయలేను అనే ఒపీనియన్కి వచ్చేసిండు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు సార్ వ్యవసాయ శాఖ మంత్రి. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రికి ఏది చెప్పవు, నీ ఓన్ డిసిషన్స్ తీసుకుంటావు.
వ్యవసాయ శాఖ మంత్రి ఏమో 10 ఎకరాలు లోపిస్తారు రైతు బంధు అని ఆయన చెప్తారు, రైతు భరోసా ఇస్తా అంటాడు. ఈయనేమో అన్లిమిటెడ్ ఇస్తాం, ఎన్ని పంటలు కావాలంటే అన్ని పంటలకు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్తాడు. వ్యవసాయ శాఖ మంత్రి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్తాడు ఎకరానికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 6,000 రూపాయలు ఇస్తా అని చెప్తాడు, 12,000 అని చెప్తాడు. అంటే ఏం క్లారిటీ ఉన్నట్టు? ఇదే కాదు అంటే నువ్వు వ్యవసాయ శాఖ మంత్రికి మినిమం ప్రోటోకాల్ ఇవ్వనట్టు, మినిమం గౌరవం ఇవ్వనట్టే కదా. ఇదే కాదు రుణమాఫీ విషయంలో కూడా అంతే. రుణమాఫీ విషయంలో కూడా చెప్తున్నా. అంటే వ్యవసాయ శాఖ మంత్రిని క్వశ్చన్ చేస్తున్నారు జనం. ఇంకోటి, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చెప్పిండు, ఇక లాస్ట్ నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా, భవిష్యత్తులో మా కొడుకు అంటే వాళ్ళ కొడుకు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఇది చాలా పెద్ద మచ్చ తుమ్మల నాగేశ్వరరావు గారికి, చాలా పెద్ద మచ్చ. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి. కేసీఆర్ క్యాబినెట్ లో పనిచేసిండు, టీడీపీ క్యాబినెట్ లో పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి లాస్ట్ పాలిటిక్స్ నేను రద్దు చేసుకుంటానే మూమెంట్ లో ఇంత పెద్ద మచ్చ రేపటి రోజు వాళ్ళ కొడుకు వస్తే వాళ్ళ కొడుకు విమర్శించరా జనం? మీ అయ్య ఏం పని చేసినావు, మీ అయ్య రైతు బంధు ఇస్తా అని చెప్పి ఇయ్యలే, రుణమాఫీ ఇస్తా అని ఇయ్యలే, మీ అయ్యనే సక్కా పని చేయలే, నువ్వేం పని చేస్తావు విమర్శలు చేస్తారు కదా. తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇది చాలా కుచ్చుకుంటుంది, బాధ ఉంది. రైతు బంధు దెబ్బకు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి పదవికి రాజీనామా చేస్తారే ఆలోచనలో ఉన్నాడు అనేది రాజీనామా చేసుకునే రైతులు ఎక్కడ ఆడవాలి పాపం. మరి గదే చెప్తున్నా నేను. ఇప్పుడు అన్న ఏదున్నా కూడా ఒకటి చూడన్న, రైతులకు ఎప్పుడు ఇబ్బంది అన్న, రైతులకు ఎప్పుడు బాధే అన్న. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిర్రే, ఏమన్నాడు సభలో అంటే, కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొంత మాట్లాడింది. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ నువ్వు ఫస్ట్ కట్టె లేకుండా నడవడం నేర్చుకో, కట్టె పట్టుకోకుండా నడవడం నేర్చుకో అని చెప్పి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అంటా ఉన్నా, మనమేం బీఆర్ఎస్ పార్టీని జోకాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ మన సుట్టపోడు కాదు. బీఆర్ఎస్ ని కూడా క్వశ్చన్ చేసినాం, కాంగ్రెస్ ని క్వశ్చన్ చేసినాం. మన దాంట్లో మార్పు రాలే. ముఖ్యమంత్రి గారి దాంట్లో మార్పు వచ్చింది, కేసీఆర్ గారి దాంట్లో మార్పు వచ్చింది, మన దాంట్లో మార్పు రాలే. నేనేమంటున్నా, రైతులకు కన్నీళ్లు పెట్టేయకుండా ఫస్ట్ నువ్వు రైతు బంధు, రైతు భరోసా. కేసీఆర్ కట్టలేకుండా నడవడం మాకు తెలియదు, రైతులను కంటతడి పెట్టేయకుండా రైతు భరోసా. ఇప్పుడు ఇంకోటి కూడా వేసేది, రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు, రుణమాఫీ 100% కాలేదు, 70% మందికి అయిందేమో. తర్వాత ఇప్పుడు సన్నాలకి 500 రూపాయలు బోనస్, అప్పుడేమో ప్రతి ఇంటాకి 50% కూడా రాలేదన్న, యాక్సెప్ట్ చేయను. 50% కూడా రాలేదే 500 రూపాయల బోనస్ సన్నాలకి అంటే ఏ పథకం సరిగా అమలు కానప్పుడు ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అసలు? నేనేమంటున్నా అంటే, కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదన్న, 10 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యతిరేకత ఈయన సంవత్సరంలో తెచ్చుకున్నాడే. అవును, కేవలం 1 ఇయర్ లో ఇంత వ్యతిరేకత. మరి గ్రామ సభలు చూసినారు కదన్న మీరు, గ్రామ సభలలో అధికారులను ఉరికిచ్చి కొట్టే పరిస్థితి అన్న. అధికారులు ఏం పాపం చేసిరన్న? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిస్తే కాదన్న అధికారులు పోయింది. ఇంకోటి చెప్తా, అధికారులు భయపడి పోలీసుల్లో నేర్చుకున్నాడే గ్రామ సభలకు. మనం ఎప్పుడైనా చూసినా మన గ్రామ సభలు అంటే మనం అందరం అన్నదమ్ములం అందరం కూర్చొని, మన బాబాయిలు పెద్దమ్మలు మనం అందరం కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సిన సభ గ్రామ సభ అంటే ఏందన్నా? మన ఊళ్ళే అందరం కూర్చొని ముచ్చట పెట్టుకోవాలి, మనకు ఎంత వస్తుంది రైతు బంధు, నీకేమైనా వచ్చిందా అప్లికేషన్ అని నువ్వు ఉంటావు, ఆర్థికంగా ఏమైందే ఏమైనా వచ్చిందా అని నేను అడుగుతా, రాలే తమ్మి అని నువ్వు చెప్పుడు. మన ఊళ్ళో ఎట్లుంటది అన్న? అలాంటి పరిస్థితి పోయి ఘర్షణ వాతావరణం అన్న. పోలీసు వాళ్ళు వచ్చే పరిస్థితి, పోలీసులు వచ్చి గ్రామ సభలలో నిల్చుంటారా ఏడన్నా చూసినావా మనం? అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? రావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. బేసిక్గా ఎవరైనా కూడా కొత్తగానే నేర్చుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ అందరికి తెలిసి వచ్చినటువంటి వ్యక్తులేం కాదు, కానీ అడ్మినిస్ట్రేషన్ తెలియదు. రేవంత్ రెడ్డి గారికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేకుండా పోయింది. మంత్రులు ఉన్నారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను చెప్పేది వాస్తవం నేను అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక వర్గం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది ఒక వర్గం, జానారెడ్డి గారిది ఒక వర్గం, తర్వాత దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమెది ఒక వర్గం, ఆమెకో వర్గం, ఆమెకో బ్యాచ్ తయారైంది. ఇప్పుడు నీలం మదన్న వాళ్ళు వీళ్ళు బ్యాచ్ తయారై వాళ్ళకు మంత్రి పదవులు ఇప్పిద్దామనే ఆలోచనలో మేడం గారు తిరుగుతా ఉన్నారు, ఆమెది ఒక వర్గం తయారైపోయింది. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నది ఒక వర్గం, తర్వాత మీకు మధు యాష్కి గౌడ్ అన్న ఐడియా ఉంటుంది, మధు యాష్కి గౌడ్ అన్నది ఒక వర్గం. దీంట్లో మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద వర్గం. మొన్న జరిగిన 10 మంది ఎమ్మెల్యేల హస్తంలో కోమటిరెడ్డి గారి హస్తం ఉందని వస్తుంది వార్త, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అదొక వర్గం. దాని తర్వాత ఇట్లా ఇన్ని మాట్లాడుకుంటూ పోవాలన్నా. సీనియర్లు ఒకవైపు, జూనియర్లు ఒకవైపు, మంత్రులు ఒకవైపు, ఎమ్మెల్యేలు ఒకవైపు, ఎమ్మెల్సీలు ఒకవైపు, ఎంపీలు ఒకవైపు. నువ్వు ఎవరి దారాలు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒంటరి అయిపోడా? రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా అన్న. ఎంత ఘోరం ఉంది. నేను ఒక క్లారిటీ చెప్తా. బీసీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినప్పుడు లేదు, నేను చెప్తున్నా, వర్గీకరణ రిపోర్ట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ క్యాబినెట్ లో ఆమోదం చేయకుండా, క్యాబినెట్ లో చెప్పకుండా
రిపోర్ట్ ని మంత్రులే కూర్చొని మీరే ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఉంటేదా లేకపోతే ఇంతరే. ఓకే, అది మనం సబ్జెక్ట్ మనం వెళ్దాము. సో రైతులకు సంబంధించి మాత్రం నువ్వు వీడియోలు చేస్తా ఉన్నావు, రైతు భరోసా మీద ఎప్పటికప్పుడు రైట్. సమాచారం. నేను రైతు భరోసా గురించి లాస్ట్ చెప్తున్నా. లాస్ట్ ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 తారీఖు లోపు అని చెప్తున్నాడు. ఒకవేళ మార్చి 31 తారీఖు లోపు రైతు భరోసా ఇవ్వకుండా సర్పంచ్ ఎలక్షన్స్ లో పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఊహించినటువంటి తరహాలో కాంగ్రెస్ కి దెబ్బపడేటటువంటి అవకాశం. సహజంగా లోకల్ బాడీ గవర్నమెంట్ కి అనుకూలంగా ఉంటే కానీ ఈసారి ఉండకపోవచ్చు. ఎస్, ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఫిబ్రవరి లాస్ట్ వారంలో 5 లక్షల మంది రైతులతోటి భారీ బహిరంగ సభ పెడుతుండు గజ్వేల్లో. ఇది రేవంత్ రెడ్డికి అత్యంత దెబ్బ పడుతుంది. మీకు తెలుసన్న, సాధారణంగా కేసీఆర్ అంటే బయటకు వస్తే ఎట్లుంటుందో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన వ్యూహాలు తట్టుకునేటటువంటి శక్తి ఉన్నది, ఆ అవకాశం కూడా ఉంటుంది. సారు ఉత్తగానే సంవత్సరం అంతా ఇంటికాడ కూర్చున్నట్టే నువ్వైతే యాక్సెప్ట్ చేయవు, నేను కూడా యాక్సెప్ట్ చేయ. ఖాళీ కూర్చున్నట్టు అయితే నమ్మం, ఏదో వ్యూహం ఉంటుంది, ఏదో జిమ్మిక్లు మ్యాజిక్లు చేసే ముందుకు వస్తాడు. సో కాబట్టి కేసీఆర్ గారి వ్యూహంతో రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది కావచ్చు. అది మాత్రం నేను ప్రధానంగా చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.